వెల్కమ్ టు మై ఛానల్ షైనీ థాట్స్. ఈరోజు అయితే పిల్లల కోసం నేను కొన్ని చేశాను అనమాట. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇవి ట్రై చేయండి. బయట కొనే కంటే మనం ఏదో ఒకటి క్రియేటివ్గా చేసామని చెప్పి ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సో ఏంటనేవి నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాక చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పిల్లల గురించి కొన్ని చేశానని చెప్పాను కదా, సో అవే అనమాట స్టడీకి సంబంధించినవి. సో ఇవైతే షేప్స్. సో చూసారు కదా, ఇవన్నీ షేప్స్ అనమాట. సో ఇవన్నీ నేను గీసాను. సో చాలా బాగా వచ్చినాయి, అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ అనమాట. సో చూసారా, ఇవన్నీ నెంబర్స్. సో 1 to 10 వేసాను అనమాట. చిన్నపిల్లలకి ఫస్ట్ ఇక్కడి వరకు నేర్పుతారు కాబట్టి సో బేసిక్ నేర్పించాను. సో బేసిక్ వేసాను అనమాట. ఆల్ఫాబెట్స్ అండ్ వర్డ్స్ అనమాట. A for apple and B for bus అయితే. సో చూసారా, బాగా వచ్చాయి. C for ఇది, D for duck అనమాట. సో నేనైతే బాగా వచ్చాయి అనుకున్నాను. మీకు నచ్చినాయో లేదన్నది నా కమెంట్స్లో చెప్పండి. సో చూసారా, E for egg, F for frog అనమాట. బాగా వచ్చాయి. G for goblin వేసాను అనమాట. H for helicopter. కి సంబంధించింది కాబట్టి మనం ఎంత తిక్కగా చేస్తే అంత మంచిదన్నమాట. సో మనం ఎంత తిక్కగా చేస్తే అంత మంచిది. మీకు ఇంకా తిక్కగా కావాలంటే మీరు బైండింగ్ ఇచ్చుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. పిల్లలకి సంబంధించినవి కాబట్టి బైండింగ్ ఇచ్చుకోవడం నేనైతే బెస్ట్ అంటాను. వాళ్ళకి చింపడానికి ఈజీగా ఉండదు కాబట్టి. లేదంటే డబుల్ పేపర్ వేసుకోండి అందాక టెంపరీగా. సో చూసారా, నేనైతే ఆక్టోపస్ ఇచ్చాను, P for పిగ్ ఇచ్చాను. మీకు ఇష్టం, మీకు ఏది కావాలితే అది పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇవి పెట్టాను ఆప్షనల్గా. సో చూసారా, R for రెయిన్బో ఇచ్చాను, Q for క్వీన్. ఎవరైనా ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి అయితే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో వాళ్ళు కూడా ఇష్టపడతారు, ఎందుకంటే మనం చేసాం కాబట్టి. ఉన్నదానికన్నా ఓన్గా చేసాం, క్రియేటివ్గా చేసిన దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. నా ఒపీనియన్ అయితే అది. సో చూసారా, W for వాటర్ మెలన్ ఇచ్చాను, X for సైక్లోఫోన్ ఇచ్చాను అనమాట. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చాయి అనమాట. నేను అనుకున్న దానికంటే చాలా చాలా బాగా వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ Y for యోక్ ఇచ్చాను, Z for జిగ్జాగ్ ఇచ్చాను అనమాట. పదాలు పిల్లలకి ఈజీగా ఉండేలాంటివి ఇచ్చుకోవడం బెస్ట్ అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.